వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి తీర్థ స్నానమాచరించిన 14,500 మంది పైగా భక్తులు. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో దాదాపు 14,500 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11 సుమారు 3,500 మంది, ఏప్రిల్ 12 11,000 మంది భక్తులు తీర్థ స్నానం ఆచరించారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 5 గంటల నుండి నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, త్రాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గ మధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్లే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగంలో ఆధ్వర్యంలో నిరంతరంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం పాప వినాశనం వద్ద పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించేందుకు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.